Hi, welcome to the show. Hello. So, yes, now we'll be doing the analysis for match number 69, that is between SRH versus Punjab Kings. Your comments on that. సో ఈ మ్యాచ్లో మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే ఎస్ఆర్హెచ్ వన్ సైడెడ్గా విన్ అవ్వబోతుంది అనుకున్నాము, అలాగే జరిగింది. బట్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే పంజాబ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడం. ఒకవేళ కనుక వాళ్ళు కనుక ఫీల్డింగ్ ఎంచుకొని ఉంటే స్కోర్ డెఫినెట్గా 300 వరకు వెళ్ళేది. బట్ ఇట్స్ గుడ్ టు సీ చేజింగ్లో ఎస్ఆర్హెచ్ స్ట్రగుల్ అవ్వడం చూసాము ఇన్ ద మిడిల్ ఆఫ్ ద సీజన్. బట్ ఇప్పుడు అది కంప్లీట్గా టర్న్అవుట్ చేసినట్టున్నారు అండ్ దెన్ దే ఆర్ ఏబుల్ టు చేజ్ ఇట్ డౌన్ వెరీ ఈజీలీ అన్నట్టు కనిపించింది. అండ్ ద కైండ్ ఆఫ్ స్టార్ట్ దట్ అభిషేక్ హ్యాస్ గివెన్ ఈజ్ ఎక్సెప్షనల్. ట్రావిస్ హెడ్ ఈ మ్యాచ్లో ఫెయిల్యూర్ అయినా కూడా ఐ థింక్ అభిషేక్ హ్యాస్ డన్ రియలీ వెల్. దానికి తోడు నితీష్ అండ్ దెన్ క్లాసన్ వచ్చి మ్యాచ్ని క్లోజ్ చేయడం అనేది ఇట్స్ సో నైస్ టు సీ. సో ఎస్ఆర్హెచ్ రియలీ డిజర్వ్ మచ్ బెటర్ పొజిషన్ ఇన్ ది ప్లే ఆఫ్స్. హైదరాబాద్లో పిచ్ అయితే డెఫినెట్గా క్యూరేటర్ మళ్ళీ ఒక హైవేని క్రియేట్ చేశాడు. పంజాబ్కి అయితే డెఫినెట్లీ అది మంచిదే అని నేను అనుకోవాలి. సో దాంతో వాళ్ళు అంత స్కోర్ అయితే చేయగలిగారు. అండ్ ఓపెనర్స్ రాగానే అర్థమైపోయింది ఆ పిచ్ మీద చాలా స్కోర్ వస్తుంది అని. సో ప్రభ్ అండ్ తర్వాత డే ఓపెనింగ్ చాలా బాగా చేశారు అనుకోవచ్చు ఇక్కడ. డెఫినెట్గా ఐ థింక్ పంజాబ్ కూడా చాలా బాగా ఆడిందనే చెప్పొచ్చు, ఎందుకంటే ఎస్ఆర్ఎస్ బౌలింగ్ కొంచెం బాగా స్ట్రాంగ్గానే ఉంది. బట్ ఈవెన్ దెన్ పంజాబ్ 200+ స్కోర్ చేసింది అంటే ఇట్స్ రియలీ గుడ్ అనే చెప్పాలి. అండ్ ప్రభ్ సింగ్ ఈజ్ ఎక్సెప్షనల్. అతని ఫామ్ని కంటిన్యూ చేస్తున్నాడు. అండ్ దానికి తోడు వచ్చిన అదర్ బ్యాట్స్మెన్ కూడా చాలా బాగా సపోర్ట్ ఇచ్చాడు. సో వాళ్ళకు ఇనిషియల్ 6 ఓవర్స్లోనే మంచి స్టార్ట్ అయితే లభించింది. మేబీ వాళ్ళు దాన్ని అట్ ది ఎండ్ క్యాపిటలైజ్ చేసుకోలేకపోయారు. మేబీ ఒక 20 runs షార్ట్ ఉన్నట్టు అనిపించింది. బట్ అదర్వైజ్ పంజాబ్ కింగ్స్ దే రియలీ డిడ్ వెల్ ఆ పిచ్ మీద. డెఫినెట్లీ ఫస్ట్ 3 బ్యాట్స్మెన్స్ చాలా బాగా స్కోర్ చేశారు. అండ్ లాస్ట్లో కనుక తీసుకుంటే ఎస్ఆర్హెచ్ బౌలింగ్ చాలా బాగుంది కాబట్టి ఆ మాత్రం రిస్ట్రిక్ట్ చేయగలిగారు అని అనిపించింది. అండ్ ఒక రకంగా తీసుకుంటే ఆ పిచ్ మీద అది బిలో పార్ అని అనుకోవచ్చా, బికాజ్ పిచ్ ఏదైతే ఉందో చాలా ఫ్లాట్గా ఉంది అనిపించింది. అట్ వన్ పాయింట్ ఇన్ టైమ్ 230+ స్కోర్ చేస్తారు అనిపించింది. బట్ ఈవెన్ 230 ఈజ్ కైండ్ ఆఫ్ ఆన్ పార్ ఆ పిచ్ మీద. బట్ ఎనీథింగ్ 200 బిలో 220 ఈజ్ కైండ్ ఆఫ్ బిలో ఆన్ పార్ అనే చెప్పచ్చు. బట్ ఓవరాల్గా ఇట్స్ అ డీసెంట్ స్కోర్ కన్సిడరింగ్ వాళ్ళకు వచ్చిన స్టార్ట్ని బట్టి. ఐ థింక్ లాస్ట్లో వాళ్ళు క్యాపిటలైజ్ చేసుకోలేదు పంజాబ్ కింగ్స్. అదర్వైజ్ ద స్కోర్ వుడ్ హావ్ బీన్ 230+. ఈవెన్ శశాంక్ కానీ అశుతోష్ కానీ ఇద్దరిలో ఎవరో ఒకరు కొంచెం లాంగ్ ఇన్నింగ్స్ ఆడుంటే డెఫినెట్గా 240 స్కోర్ అయితే కనిపించింది ఆ పిచ్ మీద. డెఫినెట్లీ. అండ్ సెకండ్ ఇన్నింగ్స్ వరకు వచ్చేసరికి ఇనిషియల్గా హర్షదీప్ సింగ్ ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చాడు. అండ్ ఎస్ఆర్హెచ్ నుంచి కూడా ఇంపాక్ట్ ప్లేయర్గా ట్రావిస్ హెడ్ వచ్చాడు. ఫస్ట్ బాల్కి అవుట్ అయిపోవడం చూసాము. అండ్ ఎస్ఆర్హెచ్కి ఇంతవరకు చేజింగ్లో చాలా కష్టంగా ఉంది అని అనిపించింది. దాని తర్వాత ట్రావిస్ వికెట్ పడిన తర్వాత ఏదైనా డిఫికల్టీ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంది అనిపించిందా? మనం త్రిపాఠి నుండి ఇటువంటి ఇన్నింగ్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్లీ ఆ టైంలో. బట్ ట్రావిస్ హెడ్ వికెట్న పడిన వెంటనే ఆ ప్రెషర్ ఎక్కడ క్రియేట్ అవుతుందేమో అనుకున్నాం కానీ బట్ త్రిపాఠి వచ్చి దాన్ని రివర్స్ చేశాడు. సో హీ స్టార్టెడ్ ప్లేయింగ్ ఫ్రీలీ. దానివల్ల అభిషేక్ మీద ప్రెషర్ తగ్గిపోయింది. సో ఓవరాల్గా చూస్తే ఆ ఇనిషియల్ 6-7 ఓవర్స్లో ట్రావిస్ హెడ్ పడిన వికెట్ని ఇంపాక్ట్ అంతగా చూపించలేకపోయింది. వీళ్ళు 80 runs అలా స్కోర్ చేశారు. సో దట్ మీన్స్ దే ప్లేడ్ రియలీ వెల్. అండ్ ఎప్పుడైతే అభిషేక్కి ఆ ప్రెషర్ అనేది లేదో హీ ప్లేడ్ సూపర్బ్లీ. అండ్ అతను కొడుతున్న షాట్స్ బట్టి చూస్తే అసలు హీ వాజ్ చాలా ఫ్రీగా సిక్సెస్ కొట్టగలిగే బ్యాట్స్మెన్గా హీ ఈజ్ ఇంప్రూవింగ్ అనమాట. అభిషేక్ షాట్స్లో బౌండరీ వెళ్ళిన ప్రతి షాట్ ఫ్లాలెస్గా ఉంటుంది, అట్ ది సేమ్ టైం ఎఫర్ట్లెస్గా అనిపిస్తుంది. సో హీ ఈజ్ మెచ్యూరింగ్ సో వెల్. అండ్ దానికి తోడు ఈరోజు త్రిపాఠి లాస్ట్ సెవరల్ మ్యాచెస్లో ఆడలేదు, బట్ ఈ మ్యాచ్లో వచ్చి అంత మంచి పర్ఫార్మెన్స్ చేయడం అనేది రియలీ ఏ ప్లస్ ఫర్ ఎస్ఆర్హెచ్ అనుకోవచ్చు. దాని తర్వాత వచ్చిన నితీష్ రెడ్డి కూడా ఇనిషియల్గా కాస్త తడబడ్డప్పటికీ తర్వాత స్కోర్ చేయడం జరిగింది. దాని తర్వాత వచ్చిన మిగతా బ్యాట్స్మెన్ కూడా సపోర్ట్ రోల్స్ ఏవైతే ఉన్నాయో ప్లే చేశారు. దాంతో స్కోర్ అయితే చాలా ఈజీగా చేశారని అనిపించింది. అండ్ ఎక్కడ ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్లో డెఫినెట్లీ వాళ్ళు కష్టపడినట్టయితే అనిపించలేదు.
ఈవెన్ దో వికెట్స్ అక్కడక్కడ పడుతున్నప్పటికీ దేవర్ కన్సిస్టెంట్లీ రన్ రేట్ ఏదైతే ఉందో అది మెయింటైన్ చేశారు అండ్ దే కుడ్ చేజ్ ఇట్ ఈస్ రియలీ వెల్ అనుకోవచ్చు. సో ఈ మ్యాచ్లో కనుక తీసుకుంటే ప్రెజర్ అనేది డెఫినెట్లీ లేదు అనుకోవచ్చా ఎస్ఆర్హెచ్కి? యా, అసలు ప్రెషర్ అయితే లేదు, బికాస్ దే ఆర్ ఆల్రెడీ ఇన్ టు ప్లే ఆఫ్స్, అది క్లియర్. అండ్ ప్రాబబ్లీ వాళ్ళు ఏదైనా ఒకవేళ మ్యాచ్ విన్ అయినా కూడా దే హ్యావ్ టు డిపెండ్ ఆన్ ది అదర్ టీమ్. సో వాట్ దే హ్యావ్ టు డూ ఈజ్ జస్ట్ టు విన్ ద గేమ్. సో అది చాలా ఈజీగా చేశారని అనిపించింది. అండ్ దానికి తోడు ఎక్కడ ఈ మ్యాచ్లో ప్రెషర్ అనేది విజిబుల్ అవ్వలేదు. ఈవెన్ ఎస్ఆర్హెచ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో కూడా బౌలింగ్ చేసేటప్పుడు కూడా దే డిడ్ నాట్ సీ టూ మచ్ ఆఫ్ ప్రెషర్, ఈవెన్ దో పంజాబ్ బాగా స్కోర్ చేస్తున్నప్పటికీ, బికాజ్ ఐ థింక్ దే ఆర్ అవేర్ దట్ దిస్ పిచ్ ఈజ్ ప్రెటీ మచ్ 200 ఆన్ పార్ అని అనుకున్నారు. కాబట్టి ఐ థింక్ దే డిడ్ నాట్ ఫీల్ దట్ ప్రెషర్. బట్ ఓవరాల్గా చూస్తే ఎస్ఆర్హెచ్ డిడ్ రియలీ వెల్ అండ్ దేర్ బ్యాట్స్మెన్ ఆర్ రియలీ ఇన్ గుడ్ ఫామ్. అండ్ ఐ థింక్ దే గేవ్ స్ట్రాంగ్ మెసేజ్ టు ది అదర్ టీమ్స్ హూ ఆర్ ఇన్ ద ప్లే ఆఫ్స్ దట్ వీఆర్ కమింగ్ అండ్ గెట్ రెడీ అన్న ఒక మెసేజ్ని అయితే ఇవ్వగలిగారు ఎస్ఆర్హెచ్. ఎస్, డెఫినెట్లీ. అండ్ పర్టికులర్గా అభిషేక్ శర్మ గురించి మాట్లాడుకుంటే, అభిషేక్ శర్మ ఇన్నింగ్స్ చాలా ఈజీగా ఉన్నింది, సిక్సెస్ చాలా ఈజీగా కొడుతున్నాడు అండ్ 21 balls ఆఫ్ 50 చేశాడు. అండ్ ప్రీవియస్గా తీసుకుంటే దానికంటే తక్కువ బాల్లలో 50s చేయడం చూసాము. ఇది ఒక రకంగా ఎక్కువ బాల్ తీసుకుని 50 చేసాడని అనుకోవచ్చు. బట్ ఆ ఇన్నింగ్స్ చాలా ఫ్రీగా ఉన్నింది, చాలా ఈజీగా ఉన్నింది స్కోర్ చేయడానికి అన్నట్టు అనిపించింది. అండ్ అభిషేక్ శర్మ గురించి పర్టికులర్గా మాట్లాడుకుంటే ఎలా ఉన్నింది? I think he is exceptional అని చెప్పొచ్చు. I think the way that he is hitting the ball is superb and he is the highest sixers in the season. So atanu కోహ్లీని క్రాస్ చేసి he is at the top of six hitting. కాబట్టి చూస్తుంటే ఈ సీజన్లో I think he is really played well. And ఓవరాల్గా చూస్తే అతని పర్సెప్షన్, the way he is approaching the batting అనేది it's really clear that he is going after any bowler no matter what అన్న ఇంటెన్షన్ తోటి he is playing. Definitely future prospects లో he is going to play for India this year for sure అన్నట్టు అయితే అనిపిస్తుంది. అండ్ దానికి తోడు ఎస్ఆర్హెచ్ అతని మీద హోప్స్ని, అతనికి కావాల్సిన ఆపర్చునిటీస్ని కల్పించింది. సో థ్యాంక్స్ టు ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ యాజ్ వెల్. సో ఆ ట్రస్ట్ అనేది క్రియేట్ చేయగలిగారు. అండ్ డెఫినెట్లీ అందులో డౌట్ లేదు, హీఈస్ గోయింగ్ టు బీ సూపర్ స్ట్రాంగ్ ప్లేయర్. బట్ వన్ థింగ్ ఏంటంటే హీ షుడ్ ప్రాబ్లీ కన్వర్ట్ దీస్ big 50s into probably 80s, 90s and even for reaching the 100s he has to aim for that. Even కొంచెం లేట్గా కనుక తన ఇన్నింగ్స్ ఆడగలిగితే, కొంచెం లెంతీగా కనుక తన ఇన్నింగ్స్ ఆడగలిగితే మాత్రం he is going to make even further impact to the overall total scores. కాబట్టి I think he is becoming stronger and stronger on par with any other international players like Travis Head కానీ క్లాసన్ కానీ వీళ్ళందరితో పాటు he is consistently scoring. So that is really a good sign for SRH and good sign for India as well. ఎస్, ఖచ్చితంగా. అండ్ ఈ మ్యాచ్తో ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ 2 points అయితే గెయిన్ చేసింది. అండ్ దాంతో వాళ్ళ పాయింట్స్ అయితే 17కి రీచ్ అయ్యాయి. అండ్ రాజస్థాన్ మ్యాచ్ కూడా రెయిన్ తోటి రద్దయింది కాబట్టి వాళ్ళకు 1 point వచ్చింది. అండ్ 17 pointsతో వాళ్ళు కూడా సన్ రైజర్స్తో సమంగా ఉన్నారు. కాకపోతే నెట్ రన్ రేట్ అనేది ఎస్ఆర్హెచ్కి అడ్వాంటేజ్ ఉంది కాబట్టి సెకండ్ పొజిషన్కి అయితే చేరుకున్నారు. సో డెఫినెట్లీ ఎస్ఆర్హెచ్కి ఇది మంచి అయింది అనుకోవాలి ఇక్కడ. అండ్ దే ఆర్ గోయింగ్ టు ప్లే ద క్వాలిఫైర్ 1 విత్ కేకేఆర్. సో ఇదొక మంచి అవకాశం అనుకోవచ్చు ఎస్ఆర్హెచ్కి. డెఫినెట్గా అందులో డౌట్ లేదు. ఈ సీజన్లో టిపికల్గా మనం ఆలోచించాల్సింది ఏంటంటే రన్ రేట్ ఈజ్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ విన్నింగ్ ద మ్యాచ్. కాబట్టి ఐ థింక్ ఎస్ఆర్హెచ్ ఏదైనా ఇంప్రూవ్ చేయగలిగింది ఈ లాస్ట్ సెవరల్ మ్యాచెస్లో అంటే దే రన్ రేట్. దానివల్ల మాత్రమే వాళ్ళు సెకండ్ పొజిషన్కి వెళ్ళగలిగారు. అండ్ దే హ్యావ్ దట్ ఎడ్జ్ ఆఫ్ ఈవెన్ దో ఒక మ్యాచ్ ఫెయిల్ అయినా కూడా దే హ్యావ్ అనదర్ ఆపర్చునిటీ టు రీచ్ ఫైనల్స్. కాబట్టి ఐ థింక్ రన్ రేట్ కనుక ఒకవేళ ఆర్ఆర్ కనుక ఆ రన్ రేట్ని మెయింటైన్ చేస్తుంటే ఫ్రమ్ ద బిగినింగ్ దే వుడ్ హావ్ బీన్ ఈజీలీ ఆన్ ద సెకండ్ పొజిషన్. సో రన్ రేట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ప్లే చేస్తుంది అనడంలో సందేహం లేదు. ఐ థింక్ ఫ్యూచర్ సీజన్స్లో డెఫినెట్గా టీమ్స్ మేనేజ్మెంట్స్ అండ్ టీమ్స్ అన్నీ కూడా రన్ రేట్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తాయి, నాట్ జస్ట్ అబౌట్ ద పాయింట్స్. అండ్ ఎస్ఆర్హెచ్కి చాలా మంచిగానే అయిందని చెప్పొచ్చు. అండ్ ఎస్ఆర్హెచ్ ఈజ్ డిజర్వ్స్. బేసికలీ మనం చూస్తే ఆర్ఆర్ లాస్ట్ 4 matches ఓడిపోయింది.
ఓవరాల్గా అది బెనిఫిట్ అనే అని చెప్పొచ్చు ఎస్ఆర్హెచ్కి. అండ్ ఎస్ఆర్హెచ్ డెఫినెట్లీ డిజర్వ్ ద వే దట్ దే ఆర్ ప్లేయింగ్. దే ఆర్ ఆల్మోస్ట్ ఈక్వలీ ప్లేయింగ్ లైక్ కేకేఆర్. కాబట్టి I think it's a good sign that SRH be in the second position in the playoffs. Yeah. ఎస్ డెఫినెట్లీ ఖచ్చితంగా 166 ఏదైతే చేశారో 9.4 ఓవర్స్లో, దానివల్ల Yeah. రన్ రేట్ అయితే డెఫినెట్లీ ఇంప్రూవ్ అయింది అండ్ అది ఇక్కడ పనిచేసింది అని అనుకోవచ్చు. సో ఓవరాల్గా ఎస్ఆర్హెచ్కి అండ్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్కి ఇది చాలా హ్యాపీనెస్ ఇచ్చే పాయింట్ అనుకోవాలి. సో ఎస్, దీంతో డెఫినెట్లీ క్వాలిఫైర్ 1 ఆడతారు అహ్మదాబాద్లో అండ్ రాజస్థాన్ ఆర్సీబీని ఎదుర్కొంటుంది, అది ఎలిమినేటర్. సో ఆ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్ ఉండబోతుంది బోత్ టీమ్స్కి, బికాజ్ ఏది టీం ఓడిపోతుందో అది సీజన్ నుంచి ఎలిమినేట్ అవుతుంది. సో ఎస్, దట్ ఈస్ ఆల్సో గోయింగ్ టు బి ఇంపార్టెంట్ మ్యాచ్. బట్ ఎస్ఆర్హెచ్ కనుక తీసుకుంటే వాళ్ళు ఆ మ్యాచ్ ఓడిపోయినప్పటికీ ఇంకా ఒక మ్యాచ్ ఆడే అవకాశం ఉంటుంది. ఇది చాలా మంచిది అని అనుకోవాలి ఎస్ఆర్హెచ్కి. సో ఎస్, దట్ ఈస్ అనాలిసిస్ ఫర్ దిస్ మ్యాచ్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. Thank you.